సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడంచు సాక్ష్యమిచ్చేదా సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడంచు సాక్ష్యమిచ్చేదా సాక్ష్యమనగ గనిన వినిన సంగతులను తెలుపుటై సాక్ష్యమనగ కనిన వినిన సంగతులను తెలుపుటై సాక్ష్యమిచ్చు కొరకు నన్ను స్వామి రక్షించినంచు సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడంచు సాక్ష్యమిచ్చేదా దిక్కుదెసయులేని నన్ను దేవుడెంతో కనికరించి దిక్కుదెసయులేని నన్ను దేవుడెంతో కనికరించి మక్కువతో నాకు నెట్లు మనశ్శాంతినిచ్చినాడు సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడంచు సాక్ష్యమిచ్చేదా జనుల రక్షణ భారమున పైని గలదు పల్లెటూళ్ళ జనుల రక్షణ భారమున పైని గలదు పిల్లలకును పెద్దలకును ప్రేమతో నా స్వానుభవము సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడంచు సాక్ష్యమిచ్చేదా బోధ చేయలేను వాదములకు బోను నాకదేల బోధ చేయలేను వాదములకు బోను నాకదేల నాదుడేసు ప్రభును గూర్చి నాకు తెలిసినంత వరకు సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడనుచు సాక్ష్యమిచ్చేదా పాపులకును మిత్రుడంచు ప్రాణముసగి లేచెనంచు పాపులకును మిత్రుడంచు ప్రాణముసగి లేచెనంచు పాపముల క్షమించునంచు ప్రభుని విశ్వసించుడంచు సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడనుచు సాక్ష్యమిచ్చేదా నా అనుభవం సాక్ష్యమిచ్చేదా నాడు నేడు అనే కార్యక్రమంలో దేవుని దయతో ఈ రోజున 22వ ఎపిసోడ్లో 22వ మాట్లాడే మాట నాకు 333 మంది మాట సపోర్ట్ చేసిన వారిలో 22వ మాట్లాడిన మాట బందెల విశ్వనాథం పుచ్చకాయల నాగన్న గురించి 333 ఎపిసోడ్లలో 3 పార్టులుగా నా 58 ఏళ్ల అనుభవం సాక్ష్యమిచ్చేదా నాడు నేడు అనే నాడు నేడు గురించి ప్రతిరోజు సాయంత్రం 7 గంటల నుండి 7:30 వరకు మోక్ష మార్గం టీవీ ఛానల్స్లోను యూట్యూబ్ ఛానల్స్లోను నా అనుభవం సాక్ష్యమిచ్చేదా నాడు నేడు అనే కార్యక్రమంలోను ప్రసారం చేయటం జరుగుతుంది. నా 58 ఏళ్ల అనుభవం సాక్ష్యమిచ్చేదా నాడు నేడు గురించి 3 పార్టులుగా ప్రతి ఎపిసోడ్లో మీ అందరికీ చెప్పబోతున్నాను. మొదటి పార్టులో దేవుని వాక్యాన్ని తెలుసుకున్న 7గురు మాట్లాడే 7 మాటలలో మొదటి మాట ఏమిటంటే మన పల్లెటూరు నాడు నేడు గురించి, రెండవ మాట మన పల్లెటూర్లలో ఉన్న పేదవాళ్ళు నాడు నేడు గురించి,
మూడవ మాట మన ముఖ్యమంత్రులు మాట్లాడే నాడు నేడు గురించి. నాలుగవ మాట మన పుట్టుక క్రైస్తవులు మాట్లాడే నాడు నేడు గురించి. ఐదవ మాట మన పాస్టర్లు మాట్లాడే నాడు నేడు గురించి. ఆరవ మాట మన సంఘస్థులు నాడు నేడు మాట్లాడే మాట గురించి. ఏడవ మాట మన క్రైస్తవ కుటుంబాలలో, పల్లెటూర్లలో, పట్టణాల్లో, ఫారిన్ కంట్రీస్లో కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరూ మాట్లాడే మాట, ఈ 7 మాట్లాడే మాట గురించి ప్రతి ఎపిసోడ్లో మీ అందరికీ చెప్పబోతున్నాను. మరి రెండవ పార్ట్లో దేవుని వాక్యం తెలియనప్పుడు 333 మంది మాట సపోర్ట్ చేసిన వారికి నా ప్రత్యేకమైన కృతజ్ఞత తెలియజేస్తూ 7 రకాల అనుభవ సాక్ష్యం ఏమిటంటే, మొదటి అనుభవ సాక్ష్యం 22 ఏళ్ళు పూరి గుడిసెలో నాడు నేడు గురించి. రెండవ అనుభవ సాక్ష్యం 7 లేబరెటలపై హైదరాబాదులో నాడు నేడు గురించి. మూడో అనుభవ సాక్ష్యం 7 రకాల ఆర్థిక సమస్యలు హైదరాబాదులో నాడు నేడు గురించి. నాలుగవ అనుభవ సాక్ష్యం 7 రకాల అనారోగ్యాలు హైదరాబాదులో నాడు నేడు గురించి. ఐదవ అనుభవ సాక్ష్యం 12 అద్దెలలో హైదరాబాదులో నాడు నేడు గురించి. ఆరవ అనుభవ సాక్ష్యం దేవుని దర్శనము, స్వస్థత, నాడు నేడు గురించి. ఏడవ అనుభవ సాక్ష్యం యేసుక్రీస్తు శిలువలో మాట్లాడిన 7 మాటల గురించి ప్రతి ఎపిసోడ్లో మీ అందరికీ చెప్పబోతున్నాను. మరి దేవుని దర్శనం, దేవుని స్వస్థత ద్వారా దేవుని వాక్యం నమ్ముకున్న నేను, మూడవ పార్ట్లో దేవుని వాక్యం తెలుసుకున్న నేను 30 ఏళ్ళుగా దేవుణ్ణి ఏ రకంగా స్తుతిస్తున్నానో, 7 మాటలతో 7 రకాలుగా దేవుణ్ణి స్తుతించడం గురించి నా అనుభవం సాక్ష్యం ఏమిటంటే, మొదటి మాటతో స్తుతించడం గురించి, రెండవ మాటతో మహిమపరచడం గురించి, మూడవ మాటతో గణపరచడం గురించి, నాలుగవ మాటతో కృతజ్ఞత కానుకిచ్చడం గురించి, ఐదవ మాటతో కృతజ్ఞతాస్తుతి చెల్లించడం గురించి, ఆరవ మాటతో సాక్ష్యంతో స్తుతి గురించి, ఏడవ మాటతో వేకువజామున విజ్ఞాపన ప్రార్థన చేయడం గురించి. ఈ 3 పార్ట్లు ప్రతి ఎపిసోడ్లో నా 58 ఏళ్ల అనుభవం సాక్ష్యం ఇచ్చేదా నాడు నేడుగా మీ అందరికీ చెప్పబోతున్నాను. మరి మొదటి పార్ట్లో 7 మాట్లాడే 7 మాటల్లో మొదటి మాట చూసినట్లయితే, మన పల్లెటూరు నాడు నేడు సాక్ష్యం ఏమిటంటే, 50 ఏళ్లకు పూర్వము పల్లెటూరు మా బల్లిపాడులో ప్రతిరోజు కూడా రిక్షాలు తొక్కేవారు మా ఊరులో. అయితే 2024 సంవత్సరంలో మా ఊరు బల్లిపాడులో ప్రతి ఒక్కరూ ట్రాక్టర్లు కానీ, ఆటోలు కానీ, క్యాబ్లు కానీ ఈ రోజున నడిపే అటువంటి గొప్ప భాగ్యం మా ఊరికి దయచేసినందుకు దేవునికి స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. రెండవ మాట, మన పల్లెటూర్లలో నిరుపేదలు నాడు నేడు సాక్ష్యం ఏమిటంటే, 50 ఏళ్లకు పూర్వము పేదవాళ్ళు ఉడుపులు ఊడటానికి స్త్రీలు కానీ, మగవారు కానీ వ్యవసాయం చేయడానికి ప్రతి ఒక్కరు కూడా వెళ్ళే పరిస్థితి. మరి 2024 సంవత్సరం నేడు కూడా ఉడుపులు ఊడ్చడానికి, ఆకుతీతలు తీయడానికి, వ్యవసాయ పనులు చేయడానికి రైతులు ఈరోజు కూడా కష్టపడే పరిస్థితిని మనం అనేక పల్లెటూర్లలో మనం చూస్తున్నాం. మరి మూడవ మాట, మన ముఖ్యమంత్రులు నాడు నేడు గురించి సాక్ష్యం ఏమిటంటే, నా 58 ఏళ్ల అనుభవంలో 58 ఏళ్లుగా 10 మంది ముఖ్యమంత్రులు పథకాలను చూశాను, వారు మాట్లాడే మాటలు చూశాను, వారు వచ్చినప్పుడు ప్రజలు ఏ రకంగా వచ్చేవారో దాన్ని కూడా చూడటం జరిగింది. కానీ 58 ఏళ్లలో 10 ముఖ్యమంత్రులు కూడా చేయలేని పనిని, పథకాలను 58 నెలలలో ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఒక ముఖ్యమంత్రి పథకాలను ప్రవేశపెట్టి, ఆ పథకాల కొరకు బ్యాంకుల దగ్గర రండి, లైన్లో నిలబడండి అనే మాట అనకుండా, మరి వాలంటరీ వ్యవస్థ పెట్టి ఇంటింటికి మరి వృద్ధులకు, వికలాంగులకు అందరూ కూడా ఇంటింటికి పెన్షన్లు ఇచ్చే పథకం పెట్టడం జరిగింది. అంతే మాత్రం కాకుండా రేషన్ సరుకులు కూడా గడప గడపకు తెచ్చి ఇచ్చే పథకం పెట్టడం జరిగింది. అలాగే ఇల్లు పట్టాలను స్త్రీలు పేరు మీదే రిజిస్ట్రేషన్ చేయించి మరి అనేక మందికి ఇల్లు కూడా ఇవ్వటం జరిగింది. అలాగే ఆరోగ్యశ్రీ పథకం ద్వారా 25 లక్షల వరకు మరి ఎక్కడైనా పేదవాళ్ళు వెళ్ళి బాగు చేయించుకునే పథకం పెట్టడం జరిగింది. అలాగే మనబడి నాడు నేడు అనే పథకం ద్వారా మరి పల్లెటూరులో ఒక్క పిల్లవాడు కూడా ఇంటి దగ్గర ఉండకుండా ప్రతి ఒక్కరు కూడా స్కూళ్ళు రూపురేఖలు మారిపోయి, నేను చదువుకున్న స్కూలు ఇప్పుడు వెళ్ళి చూస్తే నన్ను రూపురేఖలు మారిపోయి పిల్లలు తండోపతండాలుగా మంచి ఇంగ్లీష్ మీడియం చదువుకోవటం, ఆ పిల్లలకు మా స్కూల్లో మంచి భోజనం పెట్టడం, బట్టలు ఇవ్వటం, పుస్తకాలు ఇవ్వటం, బూట్లు ఇవ్వటం, సాక్స్లు ఇవ్వటం, బెల్టలు ఇవ్వటం, బ్యాగులు ఇవ్వటం, అలాగే క్యాబులు ఇవ్వటం, అనేక పిల్లలకు మరి తినడానికి చీజ్ ఇవ్వటం, చాక్లెట్లు ఇవ్వటం, స్వీట్ ఇవ్వటం, వారం వారం పెట్టే భోజనాలు కూడా రకరకాలుగా భోజనాలు పెట్టడం, అటువంటి పథకాలు పెట్టిన అటువంటి ముఖ్యమంత్రి గారికి
నా ప్రత్యేకమైన దేవుడిచ్చిన ఆలోచన జ్ఞానంతో ఇటువంటి పేదవాళ్ళ కొరకు ఇటువంటి పరిపాలన పరిపాలిస్తున్న మీకు నాకు ప్రత్యేకమైన కృతజ్ఞత తెలియజేస్తున్నాను. అంతే మాత్రం కాకుండా స్త్రీల ఖాతాల్లోకి బటన్ నొక్కితే మన ఖాతాల్లోకి డబ్బులు వచ్చేలాగన అటువంటి పథకాలు ప్రవేశపెట్టిన 58 నెలల్లో ముఖ్యమంత్రిగా 9వ పథకం ఏమిటంటే వైఎస్ఆర్ జలయజ్ఞం పథకం. వైఎస్ఆర్ జలయజ్ఞం పథకం అటువంటి పథకాలు పెట్టినటువంటి అటువంటి సీఎం గారికి మరొకసారి నా ప్రత్యేకమైన కృతజ్ఞత తెలియజేస్తున్నాను. 4వ మాట, మన పాస్టర్లు నాడు నేడు మాట్లాడే మాట గురించి నా సాక్ష్యం ఏమిటంటే 50 ఏళ్ల పూర్వము అనేక చర్చెస్లో పాస్టర్లు పేదగా ఉన్నప్పటికీ అన్ని చర్చిలు పాస్టర్లు కలిసిమెలిసి సువార్త సేవ చేసేవారు. మరి నేడు 2024 సంవత్సరంలో నేడు అనేక పెద్ద పెద్ద చర్చిలు కడుతున్నారు. మరి 10,000 లక్షని 10 లక్షలని 1000 మందిని అలాగే 500 మందిని పట్టేటటువంటి చర్చిలు అనేక చర్చిలు కడుతున్నారు. దేవునికి స్తోత్రం. చర్చిలు అయితే కడుతున్నారు, కానీ మరి చర్చిల్లో పనిచేసే పాస్టర్లు ఎక్కడైతే ఇతర పాస్టర్లు ఉంటున్నారో పెద్ద పాస్టర్కి చిన్న పాస్టర్కి గొడవలు, మన జీతాలు పెంచమని అనేక రకాలుగా మరి ఇంటింటికి పెద్ద పాస్టర్ నేను వెళ్తానని ఆయన, ఇంటింటికి నేను వెళ్తానని చిన్న పాస్టరు, అలాగే సంఘాన్ని 2 పార్టీలుగా చీల్చేసి సంఘంలో గొడవలు అనేక చోట్ల మరి పాస్టర్లు గొడవలు పెడుతున్నట్టుగా మనం యూట్యూబ్లో చూస్తున్నాం. అలాగే 5వ మాట, మన సంఘస్థులు నాడు నేడు గురించి సాక్ష్యం ఏమిటంటే 50 ఏళ్లకు పూర్వము చర్చిల్లో ఉండే మరి పాస్టర్లు అయితేనేమి సంఘ పెద్దలైతేనేమి స్త్రీల సమాజం అందరూ కలిసి వారానికి ఒక్కసారే సంఘానికి వెళ్ళి భయభక్తులతో దేవుని ఆనుకుని మా సంతోషంతో సమాధానంతో సంపూర్ణమైన ఆరోగ్యంతో ఉండేవారు. 2024 సంవత్సరం నేడు సంఘంలో పిసిసి సంఘ పెద్దల గొడవలు, స్త్రీల సమాజాల గొడవలు, గాయకులకు గొడవలు, రచయితలకు గొడవలు, కెమెరామెన్లకు గొడవలు, అనేక రకాలుగా మాట ద్వారానే అనేక మంది గొడవలు అనేక చర్చస్లో పడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. 6వ మాట, క్రైస్తవ కుటుంబాలలో పల్లెటూర్లలో కానీ పట్టణాల్లో కానీ ఫారిన్ కంట్రీస్లో ఉన్న క్రైస్తవ కుటుంబాలలో అనేక రకాలుగా గొడవలు పడుతున్నట్టు మనం చూస్తున్నాం. వారికి సంతోషం లేదు, సమాధానం లేదు, సంపూర్ణమైన ఆరోగ్యం లేక అనేక మంది మరి దేవుని వాక్యం 24 గంటలు వింటారు, అయినా కానీ సంతోషం లేదు. మరి దేవుని ప్రతి చర్చికి ఆదివారం వెళ్తారు, అయినా సంతోషం లేదు. అటువంటి వారిలో చిన్న అన్నయ్యను చెల్లిని కలిపేది మాట్లాడే మాటే, చిన్న అన్నయ్యను చెల్లిని విడదీసేది కూడా మాట్లాడే మాట. ఎవరైతే అన్నా చెల్లెలుగా కుటుంబంలో ఉంటున్నారో వారిని కలిపేది మాట్లాడే మాట, విడదీసేది కూడా మాట్లాడే మాట. ఈ రకంగా మరి దేవుని వాక్యాన్ని నమ్ముకున్న ప్రతి ఒక్కరూ కూడా ఈ రకంగా ఉండటం జరుగుతుంది. మరి దేవుని వాక్యం తెలియనప్పుడు, ముఖ్యమంత్రి ప్రభుత్వ పథకాలు లేనప్పుడు, తల్లిదండ్రుల సపోర్ట్ లేనప్పుడు, స్కూల్ సపోర్ట్ లేనప్పుడు 58 ఏళ్లలో 333 మంది నాకు మాట సపోర్ట్ చేయటం జరిగింది. అటువంటి వారిలో బందెల విశ్వనాథం, పుచ్చకాయల నాగన్న, 2 తాతలు మాట సపోర్టు, మంచిగా చదువుకో, నువ్వు మంచిగా నీకు ఉద్యోగం వస్తుంది అని చిన్నప్పుడు నేను చదువుకునే రోజుల్లో మాట సపోర్ట్ చేసినటువంటి వారికి నా ప్రత్యేకమైన కృతజ్ఞత తెలియజేస్తూ ప్రభునందు నిద్రించిన 2 తాతలకు నా పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. 2వ అనుభవ సాక్ష్యం 22 ఏళ్ళు పురుగుడిసెలో నాడు నేడు గురించి నా అనుభవ సాక్ష్యం ఏమిటంటే దేవుని వాక్యం తెలియనప్పుడు, ముఖ్యమంత్రులు ప్రభుత్వ పథకాలు లేనప్పుడు నా కష్టే ఫలం ఏమిటంటే మరి స్కూల్లో కూడా ఎటువంటి సపోర్ట్ లేదు. అటువంటి సమయంలో నాకు నేనుగా 22 ఏళ్ళు పురుగుడిసెలో ఉండు గంజన్నం తింటూ మరి 30 రూపాయలకు మరి ఫీజు కట్టడానికి సాకలి వారి దగ్గర పాలిదనం ఉండటం జరిగింది. 5 రూపాయలకు చెరకు తోట పనికి వెళ్ళి బట్టల కోసం వెళ్ళటం జరిగింది. 10 రూపాయలకు కొబ్బరి తోటలో బ్యాగ్ కోసం పనికి వెళ్ళటం జరిగింది. 2 రూపాయలకు కోతలకు పుస్తకాల కోసం వెళ్ళటం జరిగింది. ట్యూషన్ కోసం కూరగాయలు అన్నీ తీసుకొని మాస్టర్ గారికి ఇవ్వటం జరిగింది. ఈ రకంగా అటువంటి నేను చదువుకునే 50 ఏళ్ళకు పూర్వం ఎటువంటి ప్రభుత్వ పథకాలు కానీ, ముఖ్యమంత్రుల సపోర్ట్లు కానీ, ఎటువంటి ఏమీ స్కూల్ సపోర్ట్లు కానీ ఏమీ లేనప్పుడు నాకు నేనుగా కూలి పనికి వెళ్ళి నాకు నేనుగా చదువుకోవడం జరిగింది. 3వ అనుభవ సాక్ష్యం హైదరాబాదులో 7 లేబర్ అడ్డలపై నాడు నేడు గురించి అనుభవ సాక్ష్యం ఏమిటంటే మరి హైదరాబాద్లో పోలీసు ఉద్యోగం వస్తుందని ఒక ఆయన మరి బసవనాగన్న గారు చెప్పినప్పుడు రామయ్య అని పోలీసు యూసఫోడలో ఉన్నప్పుడు నేను వెళ్ళినప్పుడు మరి 5 నెలలైనా 6 నెలలైనా సంవత్సరమైన కానీ ఉద్యోగం లేనప్పుడు యూసఫోడ లేబర్ అడ్డపై ఒక ఆయన 15 రూపాయలుకి కూలిచ్చి టైల్స్ పని నేర్చడం జరిగింది. అలాగే రహమత్ నగర్లో ఒక ఆయన నన్ను తీసుకెళ్ళి 20 రూపాయలు ఇచ్చి గ్రానైట్ పని నేర్పడం జరిగింది. మరి ఇందిరానగర్లో ఒక ఆయన నన్ను తీసుకెళ్ళి మరి మార్బుల్ పని నేర్పడం జరిగింది. అలాగే 7 రకాల లేబర్ అడ్డలపై మార్బుల్, గ్రానైట్, టైల్స్, తాండ్రు బండలు, ఇటాలియన్ మార్బుల్, మరి పాలిష్ చేయటం, ఎలివేషన్ టైల్స్ ఇవన్నీ కూడా లేబర్ అడ్డల మీద వెళ్ళి పని నేర్చుకోవడం జరిగింది. 4వ అనుభవ సాక్ష్యం ఆర్థిక సమస్యలు, అప్పులు. మరి అటువంటి
1987లో మరి హైదరాబాద్ నేను వచ్చినప్పుడు మరి కూలి ఎంత తక్కువగా ఉన్నప్పుడు రూమ్ రెంట్ల కట్టడానికి కానీ మేము తినడానికి కానీ డబ్బులు సరిపోనప్పుడు మరి వేరే ఒక ఆయన వారంకి మరి వడ్డీకి డబ్బులు ఇచ్చినప్పుడు ప్రతి వారం కూడా కూలి పనులు వచ్చినప్పుడు ప్రతి వారం కూడా మరి వడ్డీలు కట్టడం జరిగింది. అలాగే ప్రతి నెల కూడా ఈఎంఐలు బ్యాంకులో కట్టడం జరిగింది. అలాగే అనేక షాపులు పెట్టి షాపుల్లో కూడా నష్టపోవడం జరిగింది. ఈ రకంగా దేవుని వాక్యం తెలియనప్పుడు, దేవుని వాక్యం నమ్ముకున్నప్పుడు ఇటువంటి మరి కష్టాలతో నేను ఉండటం జరిగింది. మరి 5వ అనుభవ సాక్ష్యం ఏమిటంటే హైదరాబాద్లో 12 చోట్ల అద్దె ఇళ్లలో ఉండటం జరిగింది. దేవుని వాక్యం తెలియనప్పుడు, దేవుడిని నమ్ముకున్నప్పుడు ఎక్కడైతే తక్కువ అద్దె ఇల్లు దొరుకుతుందో 110 రూపాయల నుంచి 150 నుంచి 200 నుంచి 250 నుంచి 300 నుంచి 350 నుంచి అనేక చోట్ల మరి అద్దెకి ఉండటం జరిగింది. అలాగే 6వ అనుభవ సాక్ష్యం 6 రకాల అనారోగ్యాల గురించి నా అనుభవ సాక్ష్యం ఏమిటంటే మరి 20 ఏళ్ళుగా జలుబుతో బాధపడుతున్నప్పుడు మరి 20 ఏళ్ళుగా జలుబుతో బాధపడుతున్న పరిస్థితి, అలాగే మరి తలపోటుతో బాధపడుతున్నప్పుడు నెత్తికి 100 సూదులు పెట్టి కరెంటు పెట్టిన పరిస్థితి, మూతి కూడా వంకరపోయినప్పుడు మరి చార్మినార్ నుండి పావురాలు తెచ్చి దాని రక్తం రాసే పరిస్థితి, అంతేమాత్రం కాకుండా 30 నెలల నుండి ఈ 2 కళ్ళు రెడ్డగా అయిపోయినప్పుడు 30 రకాల మంచి స్పెషలిస్ట్ కన్నులకు సంబంధించిన స్పెషలిస్ట్ 30 మంది డాక్టర్ దగ్గరికి వెళ్ళటం జరిగింది. 30 రకాల కంటి పరీక్షలు చేయడం జరిగింది. మరి 30 రకాల కంటిలో డ్రాప్స్లు వేసుకోవడం జరిగింది. 3 ఎంఆర్ఐ స్కానింగ్లు చేయడం జరిగింది. 30 రకాల రక్త పరీక్షలు చేయడం జరిగింది. అలా 30 నెలల నుంచి ఈ రకంగా నేను బాధపడుతున్నప్పుడు దేవుని దర్శనము, దేవుని స్వస్థత, దేవుని వాక్యం నాతో మాట్లాడి దేవుడు సంపూర్ణమైన స్వస్థత అనుగ్రహించి ఈరోజు మీ అందరి ముందు నిలబడి నా అనుభవం సాక్ష్యం ఇచ్చేదా నాడు నేడుగా మీ అందరికీ చెప్పే భాగ్యం దేవుడు దయచేసినందుకు దేవునికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. మరి 7వ అనుభవ సాక్ష్యం శిలువలో మాట్లాడిన 7 మాటలు. యేసుక్రీస్తు శిలువలో మాట్లాడిన 7 మాటల కంటే ముందుగా ఆయన శిలువ మోస్తూ 150 కేజీల బరువు, 15 అడుగుల ఎత్తు, 8 అడుగుల వెడల్పు, 350 మంది సైనికులు, 50 గుర్రాలు, 5480 శరీరంపై గాయాలు, 17 తలలో గాయాలు, 17 గంటలు నీరు లేకుండా ఉండటం, 3 సార్లు కింద పడిపోవటం, 6.5 లీటర్లు రక్తం మన పాపాల కొరకు ఆయన సిందించి ఇటువంటి బాధలను భరించి శరీరంలో ఇటువంటి భయంకరమైన గాయాలు పొందుతూ మరి శిలువపై మాట్లాడిన 7 మాటలలో 2వ మాట ఏమిటంటే, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందివని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. లోకాసు వార్త 23వ అధ్యాయం 43వ వచనం. మరి యేసుక్రీస్తు మాట్లాడిన 7 మాటల్లో 2వ మాట ఈ రకంగా మాట్లాడినందుకు మరి దేవుని వాక్యాన్ని, యేసుక్రీస్తు నిజమైన దేవుడని, ఆయన వాక్యాన్ని నేను నమ్ముకుని ఆయన వాక్యాన్ని పట్టుకుని ఆయన వాక్యాన్ని ప్రకారంగా 30 ఏళ్ళు ఏ రకంగా జీవించానో, ఏ రకంగా దేవుడు అంచెలంచెలుగా ఆశీర్వించాడో నా అనుభవ సాక్ష్యం చెప్పే ముందు ఇప్పుడు ఒక స్తుతిగీతం విందాము. స్తుతిగీతం విన్న తర్వాత దేవునికి 1000 స్తుతి స్తోత్రాలు చెల్లించడం గురించి నా అనుభవం మీకు అందరికీ సాక్ష్యం ఇస్తాను. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. దీనులకు అండాయనే భక్తిహీనులకు చును, దీనులకు అండాయనే భక్తిహీనులకు చును, సితారాతో దేవుని స్తుతులతో కీర్తించుడి, సితారాతో దేవుని స్తుతులతో కీర్తించుడి.
గానము చేయుటయే మంచిది. ఆకాశము మేఘములతో కప్పును, ఆకాశము మేఘములతో కప్పును, భూమి కొరకు వర్షము సిద్ధపరచువాడని, భూమి కొరకు వర్షము సిద్ధపరచువాడని, దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మూడవ పాటలో 30 ఏళ్ళుగా దేవుని వాక్యం నమ్ముకున్న నేను 7 మాటలతో 7 రకములుగా 1000 స్తోత్రాలు చెల్లించడం గురించి సాక్ష్యం ఏమిటంటే, మొదటి మాటతో స్తుతించడం గురించి నా అనుభవ సాక్ష్యం ఏమిటంటే, దేవునికి ప్రతి ఉదయం స్తుతించడం కొరకు పాత నిబంధనలో ఉన్న 39 గ్రంథంలో నుండి 333 స్తుతించే వాక్యంలో 22వ స్తోత్రం, యెషయా గ్రంథము 28వ అధ్యాయము 29వ వచనం, అధిక బుద్ధి అనుగ్రహించి దేవా మీకే స్తుతి స్తోత్రములు చెల్లించమని ప్రతి ఉదయం స్తుతించడం మంచిదని నా 30 ఏళ్ల అనుభవం మీ అందరికీ సాక్ష్యం ఇస్తున్నాను. రెండవ మాటతో మహిమపరచుట గురించి సాక్ష్యం ఏమిటంటే, దేవునికి ప్రతి మధ్యాహ్నమున మహిమపరచుట కొరకు పత్రికా పాఠ్యంలో ఉన్న 23 గ్రంథంలో నుండి 333 మహిమపరిచే వాక్యంలో 22వ స్తోత్రం, ఇబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 23వ వచనం, అందరికీ న్యాయాధిపతి అయిన దేవా మీకే స్తుతి స్తోత్రములు చెల్లించమని ప్రతి మధ్యాహ్నం స్తుతించడం మంచిదని నా 30 ఏళ్ల అనుభవం మీకు సాక్ష్యం ఇస్తున్నాను. మూడవ మాటతో గణపరచడం గురించి నా అనుభవ సాక్ష్యం ఏమిటంటే, దేవునికి ప్రతి సాయంత్రం గణపరచడం కొరకు సువార్త పాఠ్యంలో 4 గ్రంథంలోనూ ఉన్న 333 గణపరిచే వాక్యంలో 22వ స్తోత్రం, యోహాను సువార్త 3వ అధ్యాయము 34వ వచనం, కొలతలేనంత ఆత్మను పొందిన ప్రభు అయిన దేవా మీకే స్తుతి స్తోత్రం చెల్లించమని ప్రతి సాయంత్రం గణపరచడం మంచిదని నా 30 ఏళ్ల అనుభవం సాక్ష్యం ఇస్తున్నాను. 4వ మాటతో కృతజ్ఞత కానుక గురించి నా అనుభవ సాక్ష్యం ఏమిటంటే, పేదవాళ్ళు వారం వారం కూలీల నుండి 10% ఇవ్వండి, అంతే మాత్రం కాకుండా వారం వారం ఆయన ఖర్చుల నుంచి కూడా 10% ఇవ్వండి, నెల నెల జీతం నుంచి 10% ఇవ్వండి, నెల నెల అయ్యే ఖర్చుల నుంచి కూడా 10% ఇవ్వండి. ఎక్కడైతే మీరు బాప్తీసం తీసుకున్నారో, ఎక్కడైతే ప్రభురాత్రి భోజన సంస్కారంలో పాలు పంపులు పొందుకుంటున్నారో ఆ సంఘం మీ తల్లి సంఘముగా ఆ సంఘానికి ఇచ్చినట్లయితే ఆ సంఘములో మరి దేవుడు మిమ్మల్ని 30 60 100 మిమ్మల్ని ఆశీర్వదిస్తాడని నా అనుభవం మీకు సాక్ష్యం ఇస్తున్నాను. 5వ మాటతో కృతజ్ఞత స్తుతి గురించి నా అనుభవ సాక్ష్యం ఏమిటంటే, క్రైస్తవులకు ఎవరికి లేని గొప్ప భాగ్యం ఏమిటంటే, క్రైస్తవులు ప్రతిరోజు స్ట్రీమింగ్ నిద్రపోయే ముందు అనేకుల కొరకు ప్రార్థించే గొప్ప భాగ్యం దేవుడు మనకు క్రైస్తవ కుటుంబాలకు ఇవ్వటం ఎంతో గొప్ప భాగ్యంగా నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మనం నిద్రపోయి స్లీపింగ్ చేసే ముందు ప్రతి ఒక్కరి కొరకు ఈ రోజున మరి నార్మల్ డెలివరీ ద్వారా ఆడబిడ్డకు మగబిడ్డకు కవలకు జన్మించినందుకు, మరి పుట్టినరోజు జరుపుకుంటున్న వారి కొరకు, పెళ్లిరోజు జరుపుకుంటున్న వారి కొరకు, హాస్పిటల్లో సంపూర్ణ స్వస్థత పొందుకున్న వారి కొరకు, వాహనాలు నడిపేవారు క్షేమకరంగా ఇంటికి వచ్చినందుకు, అనేక మంది విదేశాల్లో వెళ్ళేవారు వచ్చేవారు క్షేమకరమైన ప్రయాణం దయచేసినందుకు, మరి విమానాలు అయితేనేమి, ట్రైన్లు అయితేనేమి, బస్సులు అయితేనేమి, వాహనాల్లో ప్రయాణించే ప్రయాణికులు, మన డ్రైవర్లు అందరినీ దేవుడు కాచి కాపాడేందుకు, అలాగే పాకిస్తాన్ సరిహద్దుల్లో మిలిటరీ దళము సిఆర్పిఎఫ్ జవాన్లు వారి కుటుంబాలను కాచి కాపాడేందుకు, అలాగే రాష్ట్రపతికి, ప్రధానమంత్రికి, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ముఖ్యమంత్రులకి, ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, ప్రభుత్వ అధికారులకు, పోలీసు అధికారులకు, వారి కుటుంబాలను కూడా దేవుడు దీవించి ఆశీర్వదించినందుకు, అంతేమాత్రమే కాకుండా ఆంధ్రప్రదేశ్లో మంచి పరిపాలన, పేదవాళ్ళ కొరకు మంచి పరిపాలన అందిస్తున్న ముఖ్యమంత్రి కొరకు, మన అనేకులు అందరి కొరకు మనం ప్రార్థన చేసినట్లయితే దేవుడు మన కుటుంబంలో ఉన్న సమస్యలన్నింటిలోంచి విడుదల కలిగిస్తాడని నా అనుభవం మీకు సాక్ష్యం ఇస్తున్నాను.
6వ మాటతో దేవుని దయతో ఈ రోజున సాక్ష్యం ఇచ్చేద 22వ ఎపిసోడ్లో 22వ స్తుతి గురించి, 22వ మహింపరచడం గురించి, 22వ గణపరచడం గురించి, 22వ కృతజ్ఞత కానుక గురించి, 22వ కృతజ్ఞత స్తుతి గురించి, 22వ సాక్ష్యంతో స్తుతి గురించి, 22వ విజ్ఞాపన గురించి, నా 58 ఏళ్లలో 22వ మాటతో సపోర్ట్ చేసిన వారందరి గురించి చెప్పే భాగ్యానికి దేవునికి స్తుతి స్తోత్రం చెల్లించుచున్నాను. 7వ మాటతో వేకువజామున విజ్ఞాపన ప్రార్థన. నా 30 ఏళ్ల అనుభవ సాక్ష్యం ఏమిటంటే, మీరు నేను కలిసి క్రైస్తవ కుటుంబాలు పల్లెటూరులలో, పట్టణాల్లో, ఫారిన్ కంట్రీస్లో అన్ని క్రైస్తవ కుటుంబాలు 24 గంటలు వాక్యం వింటున్నారు. 24 గంటలు మరి దేవుణ్ణి మరి ప్రార్థిస్తున్నారు, స్తుతిస్తున్నారు. స్త్రీల సమాజం అంతా ప్రార్థనకు వెళ్తున్నారు. అయినప్పటికీ చిన్న అన్నయ్యను చెల్లిని కలిపేది మాట్లాడే మాట, చిన్న అన్నయ్యను చెల్లిని విడదీసేది కూడా మాట్లాడే మాట. మరి 22వ రకమైన భార్య భర్తల సమస్య ఏమిటంటే, మరి చిన్న అన్నకు వివాహం జరగట్లేదని, మరి చిన్న కూతురికి వివాహం జరగట్లేదని, వాళ్ళు ఏజ్ పెరిగిపోతుందని, పొట్టుగా ఉన్నారని, లావుగా ఉన్నారని, తల వెంట్రుకలు విడిపోతున్నాయని, ఏజ్ పెరిగిపోతుందని అనేక మంది భార్య భర్తలుగా ఎంతోమంది బాధపడుతున్నారు. అటువంటి వారికి దేవుడు ఈరోజే మీ కుటుంబాలు శుభకార్యాలు జరిగించాలంటే మీరందరూ చేయవలసింది ఏమిటంటే, మీరు ఎవరితో అయితే ఎక్కువగా మాట్లాడుతున్నారో మీరు మాట్లాడే మాటను అదుపు చేయండి. మీ నోటి మాటను ప్రతిరోజు మీరు ఎవరితో అయితే మాట్లాడుతున్నారో మీరు మాట్లాడే నోటి మాటను అదుపు చేయండి. మీరు మాట్లాడే మాటను పొదుపు చేయండి. అప్పుడే మీ కుటుంబంలో సంతోషము, సమాధానంగా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడని నా అనుభవ సాక్ష్యంతో ఇప్పుడు మీ అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. మహాపరిశుద్ధుడు, ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన మీ ప్రశస్తమైన బంగారు పాదాలకు లెక్కలేని స్తుతి స్తోత్రాలు చెంచుకుంటున్నాను తండ్రి. ఈ దినాన్ని 22వ ఎపిసోడ్ చెప్పే భాగ్యానికే స్తోత్రాలు చెంచుకుంటున్నాను తండ్రి. ఈ కార్యక్రమంలో యూట్యూబ్ ద్వారా, టీవీలో ఎవరైతే చూస్తున్నారో వారందరిపై మీ హస్తం ఉంచండి, సంపూర్ణ స్వస్థాన్ని అనుగ్రహించండి. అలాగే నార్మల్ డెలివరీ ద్వారా ఆడబిడ్డకు, మగబిడ్డకు, కవలకు జన్మించినందుకు వారిని దీవించి ఆశీర్వదించండి. అలాగే పుట్టినరోజులు, పెళ్లిరోజు జరుపుకుంటున్న కుటుంబాలపై మీ హస్తం ఉంచండి. ఎవరైతే ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్నారో, వివాహం జరగాలని ఎదురు చూస్తున్నారో, పిఆర్ రావాలని ఎదురు చూస్తున్నారో, గర్భఫలం రావాలని ఎదురు చూస్తున్నారో, అలాగే తండ్రి విదేశాలకు వెళ్ళాలని ఎదురు చూస్తున్నారో వారందరినీ కూడా ప్రభా వారి కుటుంబాలు మంచి శుభకార్యాలు జరిగించవలసిందిగా ప్రార్థిస్తున్నాను తండ్రి. ఈ కార్యక్రమానికి ఎవరైతే సపోర్ట్ చేసిన కుటుంబాలను కూడా మీరు దీవించి ఆశీర్వదించమని, మీ దయలో మీ కాపుదలో ఈ కార్యక్రమంలో ఎవరైతే నేను అనేక మందికి చేరు చేస్తున్నారో, ఈ కార్యక్రమానికి పాలి భాగస్తులుగా ఉంటున్నారు ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించి ఆశ్రయించి మీ దయలో మీ కాపుదల్లో కాసు కాపాడవలసిందిగా మా ప్రభువును మీ ప్రియకుడు యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుని దయతో ఈ రోజున 22వ ఎపిసోడ్ చెప్పే భాగ్యం దేవుడు నాకు దయచేసినందుకు స్తోత్రాలు చేయించుకుంటున్నాను తండ్రి. ఈ రోజున 22వ ఎపిసోడ్ యూట్యూబ్ ద్వారా, టీవీ ద్వారా మీరందరూ కూడా చూసినందుకు, ఈ కార్యక్రమం సపోర్ట్ చేస్తున్నందుకు, ఈ కార్యక్రమానికి మీరు పాలి భాగస్తులుగా ఉన్నందుకు, ఈ కార్యక్రమాలు అనేక మందికి చేరు చేస్తున్నందుకు నా ప్రత్యేకమైన కృతజ్ఞత తెలియజేస్తూ 22వ ఎపిసోడ్ను ముగిస్తున్నాను.